టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా ఎందుకు మార్చారో కేటీఆర్ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ డిమాండ్ చేశారు. భువనగిరిలో మీడియాతో మాట్లాడిన ఆయన పార్టీ పేరు మార్పుపై క్షమాపణ చెప్పాలని, కేసీఆర్ కుటుంబ పాలనపై విమర్శలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలకు ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. సమావేశంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి పొత్నక్ ప్రమోద్ కుమార్, సేవాదళ రాష్ట్ర నాయకులు పిట్టల బాలరాజ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు రవీందర్ తదితరులు పాల్గొన్నారు. బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారు జూమ్ మీటింగ్లో ఇప్పుడు దాదాపు గంటన్నర సేపు జూమ్ మీటింగ్ జరిగింది. మీరు కూడా చూసి మీ ముందు కూడా నేను జూమ్లో మాట్లాడినా కనుక ఈ ఎస్ఐఆర్ ఏతుందో కనుక ఈ ఓటు మార్పు ఏతుందో వాటి నుంచి బిఏలుగా బూత్ లెవెల్ ఏజెన్సీ ఏతుందో కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళందరూ కూడా చురుగ్గా పాల్గొనాలి. గతంలో ఇచ్చిన ఆర్డర్ ప్రకారం బిఎల్ఏలకు కానీ బిఎల్ఓకి కానీ 24 వరకే, జూలై 24 వరకే టైం ఇచ్చారు. కానీ దాన్ని జూలై 3 వరకు వచ్చింది. కాబట్టి మనము ఎక్కడన్నా వెనకబడిపోతే దాన్ని సరి చేసుకొని 30 తారీఖు వరకు దాన్ని కంప్లీట్ చేసుకోవాలని కూడా బిఎల్ఏలకు నేను మనం చేస్తా ఉన్నాను. ఒక్క బిఎల్ఏలే కాదు, మండల స్థాయిలో ఉన్న నాయకులు, జిల్లా స్థాయిలో ఉన్న నాయకులు, గ్రామ సర్పంచులు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, ప్రస్తుత సర్పంచులు, వార్డు సభ్యులు ఓటు పోతే ఓటు రాదు, ఓటు వేయడానికి హక్కు ఉండదు. కనుక దయచేసి ఇంకొక ఈ ఓటు పోయే ప్రమాదం ఎవరికి ఉందంటే పల్లెలు ఇడిసి బతకపోయిన, పట్టాలకు వెళ్ళిపోయిన పేదల ఓట్లు పోయే అవకాశం ఉంటుంది. పేదల ఓట్లు పోతే పార్టీకి నష్టమైంది. అందుకోసమని నేను మనవి చేస్తా ఉన్న బిఎల్ఏలకు, ఇప్పుడు మీరు ఇల్లు తిరగాల్సిన సమయం ఉంది. దాదాపుగా నా నియోజకవర్గంలో 72% అయిపోయింది. నా తుంగతుర్తి నియోజకవర్గం 9 మండలాలు 72% అయింది. కనుక అది కూడా కంప్లీట్ ఈ 4-5 రోజుల్లో కంప్లీట్ అయింది. ఈ ఒక్క తుంగతుర్తే కాదు, ఎందుకంటే దాదాపు 30% ఊళ్ళో ఉన్న పేదలు హైదరాబాద్కో లేకపోతే బొంబాయికో పూనకో బతకపోయి ఉంటారు. కానీ వాళ్ళ ఓట్లు ఇక్కడ డిలీట్ చేసే కార్యక్రమం ఉంటుంది. కనుక అందుకని బిఎల్ఓలకు మనం చేస్తూ ఉన్నా, పోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వలస పోయిన వాళ్ళు కానీ, బతకనికి పోయిన వాళ్ళు కానీ, ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళ ఫోన్లు చేసి మీ ఓటు ఆడబెట్టుకుంటావా లేకపోతే ఊళ్ళోకి వచ్చి పెట్టుకుంటావా, యాన్నో ఒక దగ్గరే ఉండాలి ఓటు. ఆ సిస్టమ్ ఇవాళ ఎన్నికల కమిషన్ పెట్టింది. కాబట్టి దాన్ని మనం పరిశీలించి క్షుణ్ణంగా మనకు ఇంకో పని కూడా పెట్టుకోవద్దని మనం చేస్తున్నాడని ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యేలకు, బిఎల్ఏలకు అందరూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తర్వాత ఎవరైతే మంచిగా పనిచేసి బిఎల్ఏలు మంచి రిజల్ట్ తెస్తారో వాళ్ళకు 100 మందిని పెట్టి రాహుల్ గాంధీతో ఫోటో కూడా తీపిస్తానని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా మీనాక్షి నటరాజన్ గారు క్లియర్గా చెప్పడం జరిగింది. కనుక నేను బిఎల్ఏ సోదరులందరూ కూడా నేను మనం చేస్తా ఉన్నా, పార్టీ పంచాయతీ ఉంటే ఏమన్నా తర్వాత పెట్టుకుందాం. కానీ ఇదైతే ఈ ప్రక్రియ 30 తారీఖు వరకు కంప్లీట్గా దాదాపు మన తుంగతుర్తి నియోజకవర్గంలో 2,61,000 ఓట్లు చిల్లర ఉన్నాయి. కనుక మనం ఒక్క ఓటు కూడా పోకుండా అన్ని ఓట్లను కూడా కాపాడుకోవాలని చెప్పి, అదేవిధంగా ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా 12 నియోజకవర్గాల్లో కూడా బిఎల్ఏలు ఆ విధంగా ఒకరికొకరు మినిస్టర్ గారితో, తర్వాత ఎమ్మెల్యేలతో సహకారం తీసుకొని ఈ బిఎల్ఏలే తన బాధ్యతను క్రమంగా నిర్వహించినట్టయితే ఖచ్చితంగా బిఎల్ఏలు చేసే పని మీరే గొప్పలు అవుతారు. ఎందుకంటే మళ్ళా ఎప్పుడైనా ఎన్నికలు జరిగితే ఈయన బిఎల్ఏ కూడా వెతికే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ గౌరవం మీ ఒక్కరే దక్కుతుంది. కాబట్టి కనుక దయచేసి బిఎల్ఏలు దీని మీద శ్రద్ధ పెట్టి ఖచ్చితంగా ఇల్లు తిరిగి రోజు 25 ఇల్లు తిరగాలని చెప్పి ఆదేశాలు ఉన్నాయి. రోజు 25 అంటే ఇంటికి 4 ఓట్లు కూడా 100 ఓట్లు. కనుక ఇటు కూర్చొని పెట్టి బిఎల్ఓ ఎవరైతే వస్తారో వాళ్ళు కూర్చొని పెట్టి ఎడ్యుకేటెడ్ చదువుకున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తప్పు పోకుండా కరెక్షన్ చేయకుండా నింపి కనుక బిఎల్ఓకి ఇచ్చేసినట్టయితే మన బాధ్యత పూర్తి అయింది. కనుక బిఎల్ఓలు ఈ విధంగా ఉండాలని చెప్పి, అదేవిధంగా రైతాంగం కాలవెట్లో అవుతా ఉంది. ఎందుకు కూడా స్వయాన నేను కూడా రైతుని, నేను కూడా పంటలు పండించే రైతులు కాబట్టి నాకు కూడా కంటకు నీరు వస్తూ ఉంది. ఎల్లునో మరి వచ్చే
వాన పొరలు అయితే ఉన్నదో దానికి అడ్డం పడి ఈ విధంగా వాన ఆపే పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి రైతులందరూ కూడా మనం చేస్తాను నేను. ఇది ముఖచీర గారితో అయిపోయింది, ఇది కార్తులు కూడా మారుతా ఉన్నాయి, ఈ చిన్న పూషాలకు వచ్చినట్టుంది కనుక